ఈ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే, ఈ రక్తాన్ని నువ్వు తీసుకోగలిగితే, ఇది జీవితంలో ఒకసారి చేసేది కాదు. ఇది నెమరు వేసుకునే ఒక ప్రక్రియ. నెమరు వేసుకునే ఒక ప్రక్రియ. మరలా దేవుని యొక్క కార్యములు జ్ఞాపకం చేసుకునే ఒక ప్రక్రియ. దేవుని యొక్క రక్తము ప్రతి దినం మనకు కావాలి. దేవుని యొక్క శుద్ధీకరణ ప్రతి పూట మనకు కావాలి. ఎప్పుడు ఆదివారం ఒకసారి చేసుకుని వెళ్ళిపోతాను అంటే నువ్వెక్కడో ఒక వారం అక్కడ చిక్కుడిపోతావు. రోజు నా రక్తాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఆ రక్తాన్ని జీవితం మీద అయా కుమ్మరించయ్యా నువ్వు కోరగలిగితే, దేవుని పక్షాన భీకరమైన కార్యములు ఆయన చేయగలిగిన దేవుడు కాదు. ప్రతి కఠినమైన హృదయమును ఆయన మాంసపు హృదయం కింద మార్చగలిగిన దేవుడు. ఎవరు ఈ దేవుడు అని కఠినంగా మాట్లాడిన ఫరో నన్ను దీవించుకో అని చెప్పి మాంసపు హృదయంతో ఫరో చెప్తున్నాడు. ఆ రోజు ఫరో చేయగలిగిన దేవుడు ఈ రోజు నీకు కూడా చేయగలిగిన దేవుడు. ఆ రోజు ఇశ్రాయేలును విముక్తులు చేయగలిగిన దేవుడు ఈ రోజు నిన్ను